మీరాలు మచ్చేరు మావురాలు రేణుకా ఎల్లమ్మ రేణుకా రాముడే రాముడు చండాప రాముడు భార్గాది రాముడు బలపరిచ రాముడు కన్నోడు కాడుకులు దెబ్బలకు కూర్పుడైన భోగాన తెచ్చిన రాలయ్యలే తండ్రి పేరు చెప్పమని జగన్ బాధలు పెడుతున్నప్పుడు రేణుకా ఎల్లమ్మైనా పల్ల మంతులు వేసి పుప్పల్ల మంత్రాలు గగన మంది ఎగిరేసినప్పుడు రామ పరిసరమా వచ్చి గంగా గంగా అని ఎప్పుడైతే పిలిచినప్పుడే శబ్దాలు గమనించిన గంగదేవైనా 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకోలే ఎవరనంటున్నావు గంగమ్మ ఓ బిడ్డ రేణుకా ఎల్లమ్మ బాగా ఉన్నారా బాగా ఉన్నారా ఆపదేవి కలిగను ఓ బిడ్డ ఎల్లమ్మ హనుమల్లు బాగురా బిడ్డ రాజ్యం బాగుందా అందరు బాగున్నా కానీ గిట్టేళ్ళకి వచ్చిన బిడ్డ మరి అంటున్నా రేణుకా ఎల్లమ్మ రాముడే రాముడు చండాప రాముడు భార్గాది రాముడు బలపరిచ రాముడే తండ్రి పేరు చెప్పు మరి సగని బాధలు పెడుతున్నాడు నాకెంబడేమో కర్రపిట్ట పడ్డట్టు పడుతున్నాడు ఓ అమ్మా రాముడు బాధలు కేగలేక నీ దగ్గరికి వచ్చిన ఓ పాదంతా చోటి బావమ్మ అన్నప్పుడు గంగమ్మ రాముడి పేరు చెప్తే ఎలా చల్లుమంటున్నది ఓ బిడ్డ ఎల్లమ్మో ఈ రాముని పేరు చెప్తే నాకు పానం అంతా షేక్ షేక్ అవుతుంది బిడ్డ రాముడు మంచోడు కాదు బిడ్డ నా తన జాగలు లేవు అయ్యో ఆనాడు ఏమైందంటే బొంగురం చేసేటప్పుడు జాడలో నేను చెప్పినప్పుడు మీ కొడుకు పోయిండు కొడుకు పోయినప్పుడు ఏమైనా దేవనార్తి ఇస్తావా మన అని అడిగిన ఏమైంది అడిగినంటే ఏం చేసినట్టు మా గంగల మా గైకును మా తమ్మిని కోసి మాకి ఆరం పెట్టిండు వాని చూస్తేనే వస్తుంది బిడ్డ బిడ్డ ఎల్లమ్మ నా దగ్గర చూడలేదు కానీ దూరంలో బట అంటే సముద్రం దాటిపోతే అక్కడ పోతే బిడ్డ నీకు చోటు దొరుకుతుండొచ్చు బిడ్డ బొట్టు పెట్టాలి అంటే గాజులు వేసుకోవాలి ఇలా పోతే నీకు ఎవరైనా ఇయ్యరు బిడ్డ అన్నప్పుడు రేణుకా ఎల్లమ్మ పండు పండు ఎల్లమ్మ పేరు పెసరగింజ యమనవాడలకు వచ్చినది జాతి దిగిన కానీ ఉన్నదంట జామలవంతల వాడ ఆడికి పోతే నాకేమో చోటు వెళ్తున్నాడు నీకు 7 కొడుకులు 7 కోరళ్ళు 7 మనమరాళ్ళు మనమరాళ్ళు కానీ జోగు పెడతా కానీ జాగా లేవంటావు తీసుకోవా మీ ఆయన కూర్చొని ఇట్టాడి కూర్చున్నది ఇట్టాడి కూర్చొని మేము 7 పిల్లలందరూ తీసేవరకల ఎల్లమ్మనే ఎల్లమ్మ
కొండ పారుతో మీద వస్తున్నది. కన్నీరు అచ్చగందో పిచ్చగందో ఎక్కడికి వచ్చిందంటే అయ్యో అలా కట్టం పెట్టాను వీరాను మన్లు ఇంక 10,000 చూడు ఇంక కట్టుబాతులాడా ఇంక నాకన్నా కొడుక ఇంక 10,000 చూడు మన్లు ఇంక 10,000 నీకు ఇంక బండ సరికాలు ఉన్నావు ఇంక బావనారి సిమ్లు ఇంక 10,000 చూడు ఇక గంగరేణి చెట్టు ఇక ఘనమైన పూజలు
చెప్పాలి అంత ఆనందమైందో చెప్పాలి స్వామి. వాడవాడల్ల నేను జుగురాలు గదురా మతవాడల్ల నేను మౌరాల ఎల్లునిరా మిరికి రందల్ల నేను ముందాడి విల్లనిరా కూరాట్ల సేవెట్టిన కుదురాడి విల్లనిరా నాకుడికే రారా బలపరిచ రామ శ్రీ భార్గ విరామ ఆడేది నీది ఆట బొంగురం రా పట్టింది వారం దండ్రాయుధంరా నా కన్న కొడుక అడుగుదరా ఆరగింపులకు అవతారమెత్తి 12 ఏళ్ళ ప్రపంచము మీద అష్ట కష్టాలు మరియ బాధల్లో పెడితివిరా నాడు నేను గతమూతలకు అవతారమెత్తి ఉరికి రందల్ల పాలు నన్ను చేసివిరా వేలు కొడుక నేడుకుందాం అవతారమందం ఏడిల్ల వెళ్ళినైతే పదరిల్ల బల్లినిరా నేనైతే కదరా నా కన్న కొడుక కట్టింది నేను బజీరా చిల్ల చీరల్ల దాన్న జాలి కొంగుల్ల దాన్న నలలోడి దాన్న నేనైతే కదరా వేలునైనా నేడుకుందాం జాంబవాడల్ల నేను జాంబవంతురాలిరా అవతారమెత్తిన ఆడి విల్లనిరా నేనైతే తండ్రి నేను అడిగైతే ఆనందమంటే రవయ్యనైనా చెల్లు అంటే ఎట్లా మాకు ఎట్లా నిమ్మలం ఎట్లా తెలవాలి ఏంటి కథలు ఇప్పటిదాకా వచ్చింది ఏంది ఏం కథ ఎట్లుంది ఆనందం చెప్పారే అందరికి వచ్చింది కడవాని నేను నేనుండి తండ్రి శివాశ్వరుడు తల్లి ఆనందమైన శివాశ్వరుడు సంతోషంగా పోవాలి మంగళ